పెద్ది సినిమాకి సంబంధించి అప్డేట్స్, లీక్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా వెళ్ళిపోతున్నాయి. నిజంగా నాకు తెలిసి 'లగాన్' అనేసినటువంటి సినిమా కొన్ని దశాబ్దాల క్రితం నాకు తెలిసి ఒక 20 ఏళ్ళు అయిపోతుంది ఆ సినిమా వచ్చి. అప్పుడు ఎలాంటి ఫీల్ అయితే మన ఇండియన్ సినిమాకి ఇచ్చిందో, ఆ తర్వాత 'దంగల్' అనేటువంటి సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌లోనే ఈ 2 సినిమాలు వచ్చాయి. ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేసినాయో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెన్ 'దంగల్' అయితే ఇప్పటివరకు ఆ రికార్డులు ఇండియన్ సినిమాకి సంబంధించినటువంటి రికార్డులన్నీ ఆ సినిమాతోనే అక్కడే ఉండిపోయాయి. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు చాలా వరకు ప్రయత్నించినా కానీ ఆ రేంజ్ వరకు వెళ్ళలేకపోయాయి. నాకు తెలిసి మళ్ళీ ఆ రేంజ్‌ని 'రామ్ చరణ్' గారి 'పెద్ది' సినిమానే వెళ్ళబోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కూడా ఒక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్. నిజంగా ఆ సినిమాకి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ రోజుకొక అప్డేట్స్ వస్తుంటే మెంటల్ ఎక్కిపోతుంది. అసలు ఇప్పటికే ఒక 'చికిరి' అనేటువంటి సాంగ్ 'చికిరి చికిరి' అనే సాంగ్‌తో ప్రపంచాన్ని అలా చుట్టొచ్చేశారు. ఒక్క తెలుగులోనే 170 మిలియన్ వ్యూస్ ఒక్క యూట్యూబ్‌లోనే వచ్చాయంటే ఆలోచించండి. సినిమా యొక్క ఇంపాక్ట్ ఎంత ఉండబోతుందో. ఇంకా ప్రపంచం అయితే అసల చిన్న చితక పెద్ద చిన్న అని లేకుండా అందరితో కూడా ఆ స్టెప్ ఏపిచ్చినటువంటి ఘనత కూడా 'పెద్దికి', 'రామ్ చరణ్' గారికి ఆ సినిమా క్రెడిట్ అంతా ఉంటది. ఆ తర్వాత ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ రోజు రోజుకి ఎలా పెరిగిపోతున్నాయంటే సినిమాకి సంబంధించినటువంటి ఒక స్టోరీ లీక్ అయితే వచ్చింది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటికే 'రామ్ చరణ్' గారు ఢిల్లీకి సంబంధించినటువంటి రెడ్ ఫోర్ట్ ఆ ముందు అంతా కూడా ఆయన షూటింగ్ జరిపినటువంటి ఫోటోస్ కూడా బయటకొచ్చాయి. చాలా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా లాస్ట్ 40 మినిట్స్ అంట ఆస్కార్‌కి 'రామ్ చరణ్' గారిని పరిచయం చేయటం కోసం, అంటే ఒక ఇండియన్ యాక్టర్‌కి యాక్టర్‌గా బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డుతో పాటు ఆస్కార్ అవార్డు కూడా తెప్పించేటువంటి పర్ఫార్మెన్స్ ఆ 40 నిమిషాల్లో చూపిస్తారట. అది కూడా మీరు ఎంత ఊహించండి, దానికి మించి ఉండేటువంటి ఎలివేషన్స్ కావచ్చు, సీన్స్ కావచ్చు. 'రామ్ చరణ్' గారి నటన అయితే నటన విశ్వరూపం అంట అది. ఆ 40 నిమిషాల పాటు స్క్రీన్ ప్లే అంతా కూడా దద్దరిల్లిపోద్దంట. నిజంగా ఒక ఒక సాధారణ కొండల్లో గుట్టల్లో ఉండేటువంటి ఒక నిరుపేద కుటుంబం నుంచి ఒక క్రికెటర్ అవ్వాలనే ఆలోచన వచ్చి తను చిన్న చిన్న మ్యాచ్లు ఆడుకుంటూ ఒక ఒలింపిక్స్ వరకు వెళ్ళేటువంటి స్థాయిని, అంటే కొంతమంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఈ క్రికెట్ ఒలింపిక్స్ లో లేదు కదా, అప్పట్లో అసలు లేదు కదా అని చెప్పి చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ క్రికెట్ అనేది అది సినిమా, అది ఒక ఫిక్షన్ స్టోరీ అంతే తప్ప దాంట్లో ఒలింపిక్స్ లో పెట్టచ్చు, ఇంకో గేమ్స్ లో పెట్టచ్చు, దానికి ఇంకొక పెద్ద పెద్ద అవార్డులు కూడా ఇవ్వచ్చు. దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏం అవసరం లేదు. సినిమాని సినిమాగా చూడాలి. ఇకపోతే చాలా మంది దీన్ని ఆ 40 నిమిషాల్లో అసలు ఒలింపిక్స్ వరకు వెళ్ళారు. తన ఊరిని ఒలింపిక్స్ కి సంబంధించినటువంటి ఆ స్టేజ్ మీద ప్రథమంగా తన ప్రస్తావిస్తున్నటువంటి తీరు, తన కష్టపడినటువంటి తత్వాన్ని అవన్నీ కూడా ఆ ఒక్క 40 నిమిషాల్లో ఇంటర్నేషనల్ వేదిక మీద తను పంచుకున్నటువంటి అనుభవాల గురించి చెప్తారు అనేటువంటి వార్తలు నిజంగా బయటకు వినిపిస్తున్నాయి. అది నిజమో కాదో తెలియదు కానీ చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఇప్పటికే ఆల్మోస్ట్ సినిమా అంతా కూడా 90% కంప్లీట్ అయిపోయింది. ఒక 10% మాత్రం కొంత షూటింగ్ హైదరాబాద్లోని చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అంతా కూడా సిద్ధమైపోయింది. ఇప్పటికే ఆ 10% కోసం తర్వాత వచ్చేటువంటి మిగతా బ్యాక్గ్రౌండ్స్కి సంబంధించిన మ్యూజిక్ కోసం కావచ్చు, ఎఫెక్ట్స్ కోసం కావచ్చు, వీటిలన్నిటి కోసం కూడా ఒక 1 మంత్ సినిమాని కూడా పోస్ట్ పోన్ చేసుకున్నటువంటి పరిస్థితి. పక్కాగా ఈసారి ఇండియన్ సినిమా ఇండియాలో పుట్టి పెరిగినటువంటి ఒక మట్టిలో పుట్టినటువంటి ఒక క్యారెక్టర్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి బుచ్చిబాబు గారు చాలా బలంగా కష్టపడ్డారట. నిజంగా అసలు ఎంతమంది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి మించి ఈ సినిమా కూడా బయటకు వచ్చిందట. ఇప్పటికే ఒక అద్భుతమైనటువంటి సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి సినిమా చూసాం అనేటువంటి విధంగా అన్ని భాషల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా భాషల్లో రిలీజ్ చేస్తారట. ఈవెన్ కొంతమంది అయితే 'రామ్ చరణ్' గారికి ఈసారి ఆయన నటనకి నేషనల్ అవార్డుతో పాటు ఆస్కార్ అవార్డు కూడా వచ్చి తీరుతుంది అనేటువంటి భావనలో ఉన్నారట. లాస్ట్ ఆ 40 నిమిషాలు మాత్రం గుర్తుపెట్టుకోండి, సినిమా ఒక రేంజ్లో ఉండబోతుందట. ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చెప్తున్నాను కదా, ఫస్ట్ 'లగాన్' అనుకున్నాం, ఆ తర్వాత 'దంగల్' అనుకున్నాం, ఆ తర్వాత 'పెద్ది'నే ఆ ప్లేస్ని రీప్లేస్ చేసి అలాంటి స్థానంలోకి, దానికి మించినటువంటి స్థానంలోకి వెళ్ళేటువంటి సత్తా 'పెద్ది' సినిమాకే ఉందని చాలా మంది అంటున్నారు. ఇప్పటి వరకు ఆ సినిమాకి సంబంధించినటువంటి ఈ అప్డేట్స్ ఎలా ఉంటే సినిమా థియేటర్లోకి రాకముందే ప్రీ రిలీజే ఇంత భయంకరంగా అసలు బిజినెస్ చేసుకుంటూ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ కి సంబంధించిన దాంట్లోనే
సగం సినిమా బడ్జెట్ వచ్చేస్తే ఒక మ్యూజికల్ రైట్స్ నుంచే సగం మిగతా సినిమా డబ్బులు వచ్చేసి ఉండుంటే ఇంకా సినిమా రిలీజ్ దగ్గరికి వచ్చేటప్పటికి థియేట్రికల్ రైట్స్ కావచ్చు, తర్వాత ఓటీటీ రైట్స్, ఇవన్నీ పక్కన పెడితే శాటిలైట్ రైట్స్ అని ఇంకా చాలా ఉంటాయి. వీటితోనే సినిమా సగానికి రికార్డులు బద్దలు కొట్టేసి 1,000 కోట్ల వరకు బిజినెస్ ఇప్పటికే చేసేస్తే ఇంకా ఆలోచించండి, థియేటర్లో దిగిన తర్వాత ఎలాంటి రికార్డ్స్ ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటుందో, దాని తర్వాత వెళ్ళేటువంటి రికార్డ్స్ ఏ సినిమాలకి ఎసరు పెడుతుందో ఊహించుకోవడం కూడా కష్టం.